మాతృదేవోభవ. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా. ఆ గడియల్ నేడు మరల్పలేను, ఆ గడియల్ నేడు మరల్పలేను. రసనగ్రంబందు నర్తింప నా రసనగ్రంబందు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 158వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మన వేదాంత సాహిత్యంలో కూడా చాలా చమత్కారం ఉంది. మనిషికి హాస్యాన్ని చమత్కారాన్ని జోడించి చెప్పకపోతే విషయం ఆచరణ మాట ఎలా ఉన్నా ముందు ఆకట్టుకోదు. వేదాంతోపన్యాసాలు సాధారణంగా నిద్రొచ్చే విధంగా ఉంటాయి. ఎందుకు వింటూ ఉంటారంటే చివరిలో ప్రసాదం పెడతారు కాబట్టి కొంతమంది, వినకపోతే పాపమేమో అని కొంతమంది, వింటే పుణ్యం కదా అని కొంతమంది. ఈ పుణ్యము పాపము ప్రసాదము ఇవన్నీ భౌతికమైన వస్తువుల విలువలు. అసలైనది వినడం అనేది నీకు వినాలనిపిస్తే వినాలి, లేకపోతే లేదు. నీకు వినాలని అనిపించి ఏది వింటున్నావో అది నీ మనస్సుకు ఎక్కుతుంది. ఎప్పటికైనా ఈవేళ కాబట్టి రేపైనా అప్పుడే నువ్వు దాన్ని ఆచరిస్తావు. అదే ఆచరిస్తావు. మనకి నచ్చని దాన్ని మనస్సుకి ఎక్కనదా ఇవాళ నచ్చకపోవచ్చు, మనసుకి ఎక్కింది. ఇందులో ఏదో ఉంది మనకు నచ్చట్లేదు కానీ అనిపించింది, అది రేపైనా ఆచరిస్తాం. అంచేది ఆ మనస్సుకి ఎక్కేలా చెప్పడం కోసమే ఆచార్య శంకరుల వంటి మహానుభావులు కూడా ఉదాత్తమైన గంభీరమైన వేదాంతంతో వివేక చూడమని వంటి అపూర్వమైన గ్రంథాలు రచించిన మహానుభావులు కూడా చమత్కారంగా కొని చెప్పారు. ఇంద్రియాలు నిన్ను వశం చేసుకుంటాయి, జాగ్రత్తగా ఉండు. ఇంద్రియాలకు 5 విషయాలు ఉన్నాయి: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. శబ్దం పేరు మీద కొన్నింట్లో పడిపోతావు నువ్వు, స్పర్శ పేరు మీద కొన్నింటికి పడిపోతావు, రూపాన్ని చూసి వ్యామోహంలో కొన్ని చోట్ల పడిపోతావు, రుచి కోసం కొన్ని చోట్ల పడిపోతావు, సుగంధం కోసం కొన్ని చోట్ల పడిపోతావు. నువ్వు సృష్టిలో మనం ఎవరెవరు ఎక్కడ పడినా ఇదే వ్యామోహం అండి. ఏదో నాయకులు పదవి కోసం పడుతున్నారు కదా, శబ్దమా స్పర్శ అనద్దు, ఇవన్నీ కలిసే అందులో. చుట్టూ వాళ్ళు చేసే పొగడ్తలన్నీ శబ్దాలే. ఆ పీఠము, ఆ పెద్ద పెద్ద పదవి ప్రమాణ స్వీకారాలు ఇవన్నీ స్పర్శలే. రూపం, అక్కడ నాయకుడు కాగానే అసలు ఒక రూపం, ఒక స్టైల్ మారుతూ ఉంటుంది. అసలు ఆ సింహాసనం, పీఠం, 10 మంది చుట్టూ చేరడం ఇదంతా. ఇక దాని రుచి, అది పదార్థ రుచితో సంబంధం లేదు. డబ్బుల రుచి కూడాను, దానికి గంధమే. అంచేది ఇవి లేవు కదా అనుకోదు, అందులో ఇవన్నీ ఉన్నాయి. ఇలాగ ఏదో ఒక వ్యామోహంలో నువ్వు పడిపోతా ఉండడానికి శంకరాచార్య స్వామి ఎంత చమత్కారంగా చెప్పారో చూడండి. కురంగ మాతంగ పతంగ భృంగమీనాకతా పంచభిరేవ పంచ. మానవా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, 5 రెట్లు జాగ్రత్తగా ఉండాలి జంతువుల కంటే. ఎందుకంటే కురంగ మాతంగ పతంగ భృంగమీనాకతా పంచభిరేవ పంచ ఏకః ప్రమాది సచకిం నఖన్యతే. సచకిం నఖన్యతే పంచభిరేవ పంచ. ఏకః ప్రమాది సకిం నఖన్యతే పంచభిరేవ పంచ. 5 రకాల జంతువుల పేర్లు చెప్పి ఈ 5 ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియ వ్యామోహానికి లోనే జీవితం కోల్పోతుంది, చచ్చిపోతుంది అని చెప్పారు. అవి చూస్తే మనకు అర్థమవుతుంది. జంతువులు అనగానే బొమ్మలు హోటల్లో పెట్టుకోవడం, ఇంట్లోనేమో ఇంతంత ఏనుగులు గుర్రాలు బొమ్మలు తెచ్చి బలల మీద పెట్టుకోవడం. అసలు ఏనుగు జీవితం ఏమిటి, గుర్రం జీవితం అది ఎక్కడ బలహీనపడింది, ఎక్కడ బలపడింది. సకిం నహన్యతి అనడంలో చూడండి చమత్కారం. కురంగా, అది కూడా శబ్ద స్పర్శ రూప రస గంధాలు అన్నదానికి వరసలో చెప్పారు. కురంగ మాతంగ పతంగ భృంగమీనాకతాక పంచభిరేవ పంచ. కురంగం అంటే లేడికి వేణునాదం అంటే బాగా ఇష్టం. అందుకే తెలివైన వాళ్ళు లేళ్లను వేటాడే వేటగాళ్ళు బోయేవాళ్ళు వాళ్ళను వేణువులు కూడా పెట్టుకుని, అసలు వేణువులు కనిపెట్టింది వేటగాళ్లే, గిరిజనులే. అడవిలోనే ఉంటాయి వెదురు పొదలు. అవి గాలికి, ఆ గాలి అందులో చేరి ఇంకో చోట నుంచి బయటకు వచ్చినప్పుడు హీయని వస్తుంటే మధురనాదం చూశారు. ఓహో, మనం కూడా దీన్ని మొక్క చేసి ఊస్తే అలాంటిది వస్తుంది కదా అని కనిపెట్టాడు మనిషి. ఆ మనిషి గిరిజనుడే.
మురళీగాన కచేరీ చేసేవాళ్ళు గిరిజనులు ఎవరు లేరు, కానీ అసలు కనిపెట్టింది మాత్రం గిరిజనులు. వాళ్ళు కనిపెట్టినవిగా మనం లాక్కున్నాం బలవంతంగా. అందుకని ఆ వేణువు కనిపెట్టాడు. ఆ వేణువుతోటి వేణునాదం చేస్తాడు, నీళ్ళన్నీ వచ్చేస్తాయి. పైగా నీళ్లు తాగుతున్న నీళ్లు ఎక్కడక్కడ ఆగిపోతాయి. ఒకడు వేణువు ఊదుతూ ఉంటాడు, ఇంకొకడు వెనకాల నుంచి వాటిని వేసేస్తాడు బాణంతో. ఈ లేడీ ఆ వేణునాదం మాధుర్యంలో పడి అలా చూస్తూ ఉంటుంది. వేణునాదమే వంకల నుండి వచ్చు నలువంకల చూచుచు నీరు ద్రాగు ఆ జింకల గుంపు కన్గొనుము చెదుకొనంజన చిన్ని స్వేచ్ఛలన్ కృంకని లేత బొచ్చికల కూటికి గూటికి పర్వులెత్తుచున్ జంకెడు కళ్ళతోడ నలుచాయలు చూచుచు వేణునాదమే వంకల నుండి వచ్చునని భావన సేయుచు నీరు ద్రాగు ఆ జింకల గుంపు గన్గొనుము చెదుకొనంజన చిన్ని స్వేచ్ఛలన్. ఈ అటవీ సంపదను మనం ఎలా హరిస్తున్నామో వన్యమృగాలను చెబుతూ సాగరఘోష కావ్యంలో నేను రాసిన పద్యం ఇది. కూటికి గూటికి పరుగులెత్తుతూ ఎప్పుడూ అడవి నుండా సమృద్ధిగా దొరికే కృంకని లేత పచ్చికలు. సూర్యుడైనా కృంగిపోతాడేమో, కానీ వీళ్ళ పచ్చికలకి కృంగిపోవడం అనేది లేదా. అటువంటి పచ్చికలు తింటూనే మనకేమో అపకారం చేయలేదు. జంకెడు కళ్ళు, ఎవరైనా అందంగా కొంచెం భయపడుతున్నట్టుగా ఆడవాళ్ళు ఎవరైనా చూస్తే ఓ హరినేక్షణో అని మన వాళ్ళు వర్ణించారు. ఆ లేడీ చూపులు అంత అందంగా ఉంటాడు. లేడీ చూపుల కంటే లేడీ చూపులు అందంగా ఉంటాయి కాబట్టి లేడీ చూపులతో వర్ణించారు. ఇది ఉపమానం, అది ఉపమేయమును. అటువంటి చూస్తూ ఆ లేళ్ళు పాపం ఎక్కడో చిన్న అడవిలో గుంటలాంటిది ఉంటే ఆ గుంటలో నీళ్లు తాగుతూ ఒక చుక్క తాగి అని మళ్ళీ తాగుతాయి. అంటే ఈలోపు ఏదైనా బాణం వస్తుందేమో అని బెంగ. అటువంటి లేడిని వేటగాడు ఎలా వశం చేసుకుంటే వేణుగానంతో. అందుకని ఓ మానవ, వేణుగానానికి చిక్కి లేడి తన ప్రాణం కోల్పోతుంది. కురంగ మాతంగా స్పరిశ. మాతంగం అంటే ఏనుగు. ఏనుగుకి ఆడ ఏనుక్కి మగ ఏనుక్కి ఉండేంత ఈ లైంగికమైనటువంటి ఆకర్షణ మనుషుల మధ్యలో ఉండదండి అసలు. అందుకే దాన్ని ఆ పిచ్చి ఎవరికైనా ఉంటే మద పిచ్చి అంటారు దాన్ని. అందుకే ఆ మద పిచ్చి ఏనుక్కు ఉంటుంది, మళ్ళీ మనిషికి ఉంటే మద పిచ్చి అంటారు. వాడికి మద పిచ్చి ఎక్కువ అంటారు. ఇంకా ఆడాళ్ళు చూస్తే ఆగలేడు వాడు. ఆ ఏనుక్కి ఎంత పిచ్చి అంటే ఆడ ఏనుగు ఇలా కనపడిందంటే దాని వెనకాల పడుతుంది, దానికి ఇష్టం ఉన్నాడే పని సరే. అందుకే ఏనుగులను వేటాడేవాళ్ళు ముందు ఎక్కడో ఒక ఆడ ఏనుగుల గుంపును పెట్టి దాని వెనకాలకి వెళ్ళేలాగా ఈ మగ ఏనుగులు తరుగుతారు. ఈ వెనకాల ఏనుగులు వెడుతూ ఉంటే మధ్యలో వాళ్ళకి ఆ ప్రాంతాలన్నీ బాగా తెలుసును కాబట్టి చాలా నైపుణ్యంగా చాకచక్యంగా మధ్యలో పెద్ద గొయ్యి, ఇంకా మామూలు గొయ్యి కాదు, ఇంకా తెలంగాణ ప్రాంతంలో రాయలసీమ వెడల్పైన నుజులు ఉంటాయే నూతులు అంతంత బాగా వెడల్పైన పెద్ద బావులు అంటూ ఉంటారు. మోటబావి అంతంత పెద్ద గొయ్యలు బాగా లోతుగా ముందే తవ్వేస్తారు. తవ్వేసి ఏనుగులు వెళ్ళే దారిలో వాటి మీద రొట్టప్పుతో పూడ్చేస్తారు వాటిని. అంటే వెదురు బద్దలు లాంటివి సన్నపాటి బద్దలేసి దాని మీద ముందు ఈ ఆకులు వేసేస్తే పైకి ఏమీ లేనట్టుగా అదంతా అరణ్య మార్గాల్లాగే ఉంటుంది. అప్పుడు ఈ వెనకాల నుంచి డమడమ చప్పుడు చేస్తూ ఉంటే ఆ ఏనుగులు కూడా భయపడి ముందుకు పరిగెడుతూ ఉంటాయి. ఆ ముందు ఆడ ఏనుగులు ఒకటి, ఆ ఆడ ఏనుగుల మీద భ్రమతో ఇవి. అలా ఈ మగ ఏనుగులు పెడుతుంటే ఈ దారిలో సరిగ్గా ఈ రొట్ట ఈ గొయ్యి ఉంటుందేమో, అందులో పడిపోతాయి వెళ్ళి. ఎందుకంటే ఆ వెదురు బద్దలు రొట్ట దీనికి ఎక్కడ అవుతాయి, గొద్దులో పడ్డాయి. ఆ పడిన ఏనుగు ఒకటైనా సరే, రెండైనా సరే, 5, 6 అయినా సరే ఇంకా గోతులోంచి తీయరు. 10 రోజుల పాటు అలాగే ఉంచుతారు. వాటికి ఆహారం పెట్టాలి. ఈ పడిన రొట్టె ఏదో తినడమే అంతే. దాంతో ఇంక వాటికి నీరసించిపోయి చిక్కి శల్యమైపోయి మమ్మల్ని బయటికి తీరా బాబు, నువ్వేం చెబితే అది వింటామన్న స్థితిలో వస్తాయి. అప్పుడే వాటిని చంపేసి దంతాలకు అమ్మేస్తున్నారు. ఇప్పుడు పూర్వం అంత దుర్మార్గంగా ఉండేవారు. వాటిని బయటికి తీసి దొంగల వాళ్ళు ఆగడానికి పనులకు వాడుకునేవారు. ఏనుగులు చచ్చిపోతే దంతాలు తీసుకునేవారు తప్ప వీరప్పన్లాగా చంపేసి దంతాలు అమ్ముకోవడం అనే దుర్మార్గం లేదండి. ఇప్పుడు మరీ దుర్మార్గం వచ్చింది తుపాకీ వచ్చాక. అప్పుడు వాడుకునేవారు, వాటిని భయపెట్టి వాడుకునేవారు. ఓ వీళ్ళెవరో తెలివైన వాళ్ళు మానవులు, వీళ్ళు మన గోతులో పడేశారు కాబట్టి వీళ్ళకి మనం లొంగి ఉండాలి, లేకపోతే వీడు ఏదైనా చేస్తాడని వాడు చెంచా చూపించినా సరే ఏనుగు భయపడిపోయి దండం పెట్టి నువ్వేం చేయమంటే అది చేస్తా, చెంచాతో కొట్టకనది. నిజానికి చెంచాతో కొడితే ఏనుగుకి ఏమిటవుతుంది, అది తొండంతో కొడితే వీడేమవుతాడు. కానీ దాని మనస్సు బలహీనం అయిపోయింది. అసలు దాన్ని కొట్టగలననే నమ్మకం పోయింది. ఆత్మవిశ్వాసం అలా పోగొడతారండి ఏనుగంత మనుషులు కూడా పోగొట్టేయచ్చు. ఆత్మవిశ్వాసం పోతే వాడు ఏం చేయలేడు. ఇంకా అంచేది నన్ను అడిగితే భగవంతుని మీద విశ్వాసం కంటే కూడా ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఈ ఆత్మవిశ్వాసమే పరమాత్మ విశ్వాసానికి దారి చూపిస్తుంది. అలాగే ఏనుగు స్పర్శకు లొంగి ప్రాణం కోల్పోతుంది. మతంగా, కురంగా, మాతంగా. పతంగా మూడోది మిడత. దీనికి సరిగ్గా రూపం మంట మండుతూ ఉంటే శలభాలు అంటారు. మిడతలు చుట్టూ చేరుతాయి, దీపపురుగులు అంటారు. అవి దూరం నుంచి వచ్చి టప్ అని మంటను తాగుతాయి, మంటలో పడి చచ్చిపోతాయి. ఎన్ని వాటి తండ్రులు, వాటి తాతలు, వాటి ముత్తాతలు ఆ జాతి మిడతలు ఎన్ని పడలేదండి అందులో, అవి చూడలేదు ఎప్పుడు. మళ్ళీ అలా పడతాయి ఏమిటండి, ఆ ఆకర్షణ అంతే బలీయం. సృష్టిలో ఈ ఏర్పాటు ఎందుకు ఉంటుంది అంటే
దీని ద్వారా మనం గ్రహించాల్సినవి ఉంటాయి. రెండవది, కొన్ని జీవజాతులు లక్షలుగా అసంఖ్యాకంగా అలా చనిపోకపోతే ఇతర జీవరాశులు బతకలేవు. ఇప్పుడు ఈ మిడతలు అనగా, ఈ రకరకాల జల జంతువులు అనగా విపరీతంగా సంతానాన్ని కంటాయి. పాము 1000 పిల్లలు పెడుతుంది, 1000 గుడ్లు పెడుతుంది. కొన్ని రకాల నల్లులు ఒక్కోసారి ఒక్కసారి 100 నల్లులు పుడతాయి. మరి ఇలా మొత్తం అవన్నీ పుట్టినంతకాలం మనలాగే శతమానం భవతి శత యఃపురుషస్యేతేంద్రియ అన్నట్టుగా ఉంటే ఇక మనిషి ఉండడు ఇక్కడ. అందుకని భగవంతుడు ఏం చేయాలంటే వాటిని తినే జీవులను పుట్టించాడు. కానీ మనకి మాత్రం మనుషులకు విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి నువ్వు ఆ జీవాలన్నీ మింగేకరాబా, నువ్వు శాకాహారం తినమన్నాడు. అది తేడా. మనం కూడా అలా ప్రవర్తించకూడదు. కానీ అవి మాత్రం అవి తింటాయి, వాటికి తెలియదు. అందుకని ఆ సహజ స్వభావం కారణంగా విచిత్రంగా తమ జాతి మిడతలు కొన్ని లక్షలు అగ్నిలో పడి చనిపోవడం చూస్తూ కూడా ఒక పిచ్చి వ్యామోహంలో ఆ అగ్ని ఆ రంగును చూసిన వ్యామోహంలో అందులో పడిపోతున్నాయి. రూప వ్యామోహం వల్ల మిడత నాశనం అవుతుంది. పతంగం అంటే ఎగిరేటువంటిది మిడత అని అర్థం. అలాగే భృంగ అంటే తుమ్మెద పద్మంలో ఉండే సుగంధాన్ని చూస్తుంది. ఆ గంధానికి ఆశపడి మత్తు ఎక్కిపోయి అందులో ఉండిపోతుంది. అక్కడి నుంచి తేనె కూడా ఉంది దానికి, గంధంతో పాటుగా. ఆ తేనె రుచి పుష్పగంధం. ఇక అందులో పడితే చివరికి దానికి సాయంత్రం అయిపోయి అది బయటికి రావడానికి కూడా ప్రయత్నం చేయదు. ఇంకా సేపు ఉందాం, ఇంకా చీకటి పడలా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు చీకటి పడి అది ముడుచుకుపోతుంది. ఆ పద్మపు రేకుల మధ్యలో ఇరుక్కుపోయి గిలగిల్లాడి చచ్చిపోతుంది. తెల్లారి వరకు బతుకుండాలంటే కష్టం. తుమ్మెద ఆ గంధానికి మోసపోతుంది. అలాగే చేప మనకు తెలుసున్నదే, గాలం వేస్తాడు జాలరి, దానికి ఒక చిన్న వానపాము ఒక ముక్కల ఎర నలికెళ్ళ పాము అంటారు, దాన్ని ఏదో పెడతాడు. దాన్ని రుచి కోసం చేప వచ్చి దాన్ని ఎలా పట్టుకుంటుంది. అంతే ఆ చివర ఉండేటువంటి మురికి దాన్ని గుచ్చుకుంటుంది, తప్పన పైకి లాగుతాడు, దీన్ని చంపేస్తాడు. ఇది దేన్నో చచ్చిన దాన్నో చంపితందామనో చూస్తూ ఉంటే దీనికి చావు వచ్చి పడింది. ఇవన్నీ చెప్పి శంకరాచార్య స్వామి కురంగ మాతంగ పతంగ భృంగ మీనాహతాహ పంచభిరేవ పంచ. శబ్దం వల్ల వేణువు, స్పర్శ వల్ల ఏనుగు, రూపం వల్ల మిడత, రసం వల్ల చేప, గంధం వల్ల తుమ్మెద, ఒకదాని వల్లనే ఒక్కొక్కటి నాశనం అవుతున్నాయ్యా. కానీ సఖిం నకన్యతే పంచభిరేవ పంచ. కానీ మనిషికి ఒక్కొక్కటే ప్రమాదమైనప్పుడు నీకు ఈ 5 వ్యామోహాలు ఉన్నాయి కదా అన్నాడు ఆయన. ఆశ్చర్యకరంగా లేదండి. మనకి శబ్ద వ్యామోహం, స్పర్శ వ్యామోహం, శబ్ద వ్యామోహం ఉండబట్టి రకరకాల పాటలు, మ్యూజిక్లు వాటిలో పడి కొట్టుకుంటున్నాం. స్పర్శ స్త్రీ పురుషులంతా ఈ స్పర్శే. ఆ పైన రసం, గంధం, అలాగే రుచి, వాసన, సువాసన, అనేక రకాల విదేశీ సెంట్లన్నీ మనం సువాసన కోసమే కొంటున్నాం. చివరికి అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. రుచి, రకరకాల వస్తువులు రుచిగా ఉన్నాయని తినేస్తున్నాం. పిజ్జాలు, బర్గర్లు అవి కూడా అవి ఎక్కడ ఉండారు, బిర్యానీలు రోడ్డు పక్కన తినేస్తున్నాం. ఎందుకంటే టేస్ట్ వాడు బాగా చేస్తాడు, రుచిగా ఉంటుంది. ఆ రుచే కానీ అందులో ఏం వేశాడు, వాడి చెయ్యి పవిత్రం, ఆ మిరపకాయలు పవిత్రం, ఆ గిన్నె పవిత్రం, రోడ్డు మరీ పవిత్రం. ఇక మన నాలుగు పవిత్రం సంగతి చెప్పక్కల, అది గడికి 3 రోజులు అయింది. ఇక ఇవన్నీ తింటుంటే ఏమవుతాయి, రుచి అంతే, రుచిగా టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ ఒకటే కాదు కదా, మనం లోపలికి వెళ్ళాక చెత్తబుట్ట అయిపోకూడదు కదా. అందుకని రుచి వ్యామోహంలో కొంత పడుతున్నాం, గంధ వ్యామోహంలో కొంత పడుతున్నాం. రూప వ్యామోహం ఊరికే ఇంకా అమ్మాయే చూడగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళు మంచా అనబడ్డారు. రూపమేగా, రూపం కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఏం తెలిసింది, ఆమె ఏమైనా తులస, సీత, అనసూయ. ఏదో నవ్వింది, మనవాడు పడ్డాడు. నన్ను చూసి నవ్విందని కూడా నన్ను చూసి మళ్ళీ ఇద్దరు కొట్టుకున్నారు ఇక్కడ సుందోపులాగా. ఇవే చెప్పి ఆ ఒక్క వ్యామోహం ఉన్న కారణంగానే జంతువులన్నీ మోసపోతుంటే 5 వ్యామోహాలు ఉన్న నువ్వు ఏమవుతావో ఆలోచించుకో మానవా అని వేదాంతాన్ని చమత్కారంగా చెప్పలేదండి. ఇది మనస్సును ఆకట్టుకునే విధానం. ఇప్పుడు మనం ఖచ్చితంగా జాగ్రత్త పడతాం. అయ్యే బాబోయ్, మనకు 5 వచ్చి పడుతున్నాయి. మనకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు 5 కావలసినవే. ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆయా జంతువుల కంటే 5 రకాల జాగ్రత్తగా ఉండాలి, 5 రెట్లు. కాబట్టి మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు. ఈ కోరిక మంచి శబ్దం, హాయిగా మంచి సంగీతం, వెంకటేశ్వర సుప్రభాతం విను ఎవరొద్దన్నారు, మంచి ఉపన్యాసాలు ఇలాంటివన్నీ విను ఎవరొద్దన్నారు. స్పర్శ, నీ భార్య నీకు లేదా, నీ భర్త నీకు లేదా, వేరే అనుబంధాలు దేనికి అసలు పని లేక. అలాగే రూపం, మంచి రూపాలు, ఆ మాత్రం రూపం ఉన్నవాళ్ళని చూసే చేసుకున్నాం కదా, దానికి కట్టుబడి ఉండాలి కదా. అయితే రూపం ఉన్న వస్తువులు బోళ్ళు ఉన్నాయి, బొమ్మలు బోళ్ళు ఉన్నాయి, మనుషులే ఎందుకండి. అదే అమ్మవారి కంటే సౌందర్యం ఎక్కడైనా ఉందో ఆవిడను చూస్తూ ఉంటే అన్ని రకాల వ్యామోహాలు ముందు ఏర్పడితే తర్వాత పోతాయి, గొడవ లేదు. ఏర్పడితే పోతాయి. అంతకంటే సౌందర్యలహరి ప్రపంచంలో లేదు. శ్రీరాముడి కంటే సౌందర్యవంతుడైన పురుషుడు ప్రపంచంలో లేడు. మరో పురుషుడు అందంగా ఎలా కనపడతాడు మనకి. అంచేత స్పర్శ కోరకుండా, ఈ స్పర్శ వల్ల వచ్చే వినాశనం ఇప్పటికే సంసారాల్లో రకరకాల స్పర్శలు అనుభవించబట్టే కదా 2-3 పుట్టారు. ఇంకెంతకాలం ఈ స్పర్శలు. అలాగే రుచి, ఈ బయట పదార్థాలు తినే రుచి కంటే లోపల ఏదో చేసుకుని 2 చల్లట్లు వేసుకుని కాస్త మజ్జిగ వేసుకుని తింటే నయం కదా. ఈ రుచికి ఎంతవరకు అది మాత్రం రుచిగా లేదా. అలాగే సుగంధం, మన జవ్వాది, కస్తూరి బట్టలో సుగంధం లేదా, విదేశీ సెంట్లు, ఇంటిమేట్లు, గడ్డిమేట్లు కావాలా.
ఇలా గనక మనిషి విచక్షణ జ్ఞానంతో ఆలోచిస్తే శబ్దస్పర్శ రూపరసగంధాలు ఆస్వాదిస్తూ కూడా ప్రమాదం లేకుండా బతుకుతాడు, లేదా ప్రమాదంలో ఇరుక్కుంటాడు. ఇక అక్కడి నుంచి అబద్ధాలు ఆడడం, మాయ చేయడం, మోసం చేయడం, ధర్మశాస్త్రాలు మొత్తం తిరగరాసేసి ఆయనకు అనుకూలంగా మాట్లాడడం, ఈ నాటకం అంతా అక్కడే వస్తుంది. ఇది కురంగ మాతంగ పతంగ భృంగమీనాకత పంచభిరేవ పంచ ఏక ప్రమాదీ సకిం సచకిం నకన్యతే పంచభిరేవ పంచ. 5ంటికి 5 దాడి చేస్తున్నాయి, జాగ్రత్తగా ఉండవయ్యా. అలాగే ఈ వారం ఒక మంచి చమత్కారమైన తెలుగు పద్యం. ఒక కవి రాజుగారిని కీర్తించదలుచుకున్నాడు. అసలు పూర్వకాలంలో గొప్పవాళ్ళు ఎవరు నీ ముందు సరిపోరాయా అనాలి. ఎంతమంది ఉన్నారు? భోజుడు, శ్రీరాముడు, ఈ రాజులైన రఘువంశ మహారాజుడు, ఆ మాటకు వస్తే సూర్యుడు ఆకాశాన్ని మొత్తానికి రాజు, శివుడు కైలాసానికి రాజు, బ్రహ్మదేవుడు బ్రహ్మలోకానికి రాజు, రాజు కానివాడు ఎవరి లోకానికి వాడు రాజే, చంద్రుడు రాత్రికి అంతటికీ రాజు, రజనీకాంతుడు అంటారు. ఈ రాజులనే పేరు మీద చాలామంది ఉన్నారు, కానీ వీళ్ళెవరు? శరీరారు గుణంబుల నీకు బుధారుని, నీ గుణములతో వీటిని ఎవరిని పోల్చడానికి వీలు లేదనడానికి శబ్ద చమత్కారం అని. కేవలం ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లోపం చూపిస్తున్నాడు, చూపించిన లోపం చూపించడు, వాడిన పదం వాడడు, అనుప్రాస వేడడు. అనుప్రాస భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వపూరాజు కళంకు, దైవత దరాజముడొంకు, పయోధి ఇంకు భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వపూరాజు కళంకు, దైవత ధరాజముడొంకు, పయోధి ఇంకు, అంభోజభవుండు పంకు, ఫణిభూషణ దేవుడు శంకు, పద్మినీ రాజహితుండు గృంకు, శరీరారు గుణంబుల నీకు ధారుణిన్. సున్నాకు ఉంకు ఎన్ని కకారాలు వచ్చాయి బిందుపూర్వకంగా. ఎక్కడ వాడిన పదం వాడలేదు, వాడిన అర్థంలో వాడలేదు, చెప్పిన మాట చెప్పలేదు, వాడిన పదం వాడలేదు, అన్నీ కూడా లోపాన్ని చూపించేవి. భోజుడు మంకు, భోజుడు మంకు పట్టయ్యా, మొండివాడయ్యా, ఏమిటో రాజ్యాలు కూడా అలా ఇచ్చి పారేశాడు అడ్డమైన వాళ్ళకేను, అంతంత దానాలు చేయకూడదు, అందుకని భోజుడికి ఔచిత్యం తెలియదు. ధర్మజుడు బొంకు, ధర్మరాజు చాలా గొప్పవాడే, కానీ అబద్ధం ఆడాడే లేదా గురువుగారిని చంపడం కోసం, కుదరదు, నువ్వు అలా ఆడలేదు. శచీపతి రంకు, ఇంద్రుడు దేవేంద్రలోకాధిపతి, దేవలోకాధిపతి, గొప్పవాడే, కానీ అహల్య కోసం మరి ఎటువంటి పని చేశాడు? వంకర సంబంధం పెట్టుకున్నాడు లేదా, అందుకని వాడిని నమ్మడానికి వీల్లేదు, నీకంటే గొప్పవాడు కాదు. కల్వపు రాజు కళంకు, కలువల రాజు అయిన చంద్రుడు గొప్పవాడే, కానీ ఆయన కళంకం ఉందయా, మత్స. చంద్రుడు ఎంత పుణ్యమ చంద్రుడైనా అందులో మత్స ఉంది, ఏదో రాట్నం అన్నారు, కుందేలు అన్నారు, రకరకాలు అన్నారు, ఎవడి భావన వాడిది కదా, అందుకని కల్వపు రాజు కళంకు, చంద్రుడు కూడా ఓ మత్స ఉంది. దైవత ధరాజము డొంకు, ఈ డొంకు చూడండి, డొంక అంటే కల్పతరు, అందరికీ అన్ని దానాలు ఇచ్చేవాడిని కల్పవృక్షంతో పోలుస్తారు. కల్పవృక్షం అన్నామంటే అదో డొంకయా, మనం తిట్టదలుచుకుంటే ఇలా తిడతామండి, పొగడదలుచుకుంటే కల్పవృక్షం అన్నాం, డొంకని కూడా తిట్టదలుచుకుంటే కల్పవృక్షాన్ని కూడా ఓ డొంక, మొడ డొంక, ఏముంది అందులో? దైవత ధరాజము డొంకు, పయోధి ఇంకు, సముద్రం గొప్పదే, కానీ ఇంకు ఎప్పుడు ఇంకుతుంది? ఏదో ప్రళయకాలంలో అవసరమేమో, 7 సంవత్సరాల పాటు వరుసగా సూర్యుడు అలా ఉదయిస్తూనే ఉంటే ఇంకొచ్చినేమో, కానీ ఇప్పుడా? పయోధి ఇంకు, సముద్రం కూడా ఇంకిపోయే లక్షణం ఉందయా. అంటే మనం తక్కువ చేయదలుచుకుంటే ఎప్పుడైనా కవి ఎంతటి వాడినైనా తక్కువ చేసేస్తాడు, ఎక్కువ చేయదలుచుకుంటే ఎంతటి వాడినైనా ఎక్కువ చేసేస్తాడు. పయోధి ఇంకు, అంభోజభవుండు పంకు, బ్రహ్మదేవుడు అంభోజభవుడు, పద్మ నుంచి పుట్టినవాడు, ఆయన కూడా పంకు అంటే కొంచెం వణుకుతూ ఉంటాడు, ఎందుకని తామరతూడి మీద ఉంటాడు ఆయన. తామరతూడు నాళం ఇలా నీళ్ళలో ఊగినప్పుడల్లా ఏదైనా చేప కదిపితే ఆ నాళం ఊగుతుంది, నాళం కదిపి బ్రహ్మదేవుడు కూడా పడిపోతున్నాడేమో చూసుకుంటూ ఉంటాడు. మరి ఆయన ఆసనం అదే ఏం చేయమంటాడు, ఆయన కూడా కొంచెం వణుకుతాడయా. ఇంత చేస్తే పంకు, పంకజంలో కూడా ఉంటాడయా, పద్మ బురదే కదా, ఏముంది. ఫణిభూషణ దేవుడు శంకు, పణులు భూషణంగా కలిగిన వాడు శివుడు, ఆయన శంకు అంటే శంఖంలా తెల్లగా ఉండడం తప్పితే పాలిపోయిన రంగు. పొగడదలుచుకుంటేనేమో పాండువ్యాపిత లోకదీధితి కరాళిన్ అంటారు, తిట్టదలుచుకుంటేనేమో ఫణిభూషణ దేవుడు శంకు. ఎక్కువ చేయదలుచుకున్నా తక్కువ చేయదలుచుకున్నా కవి వల్ల అవుతుంది, అందుకే కవి నాలుగుకి 2 వైపులా పదును అంటారు. ఫణిభూషణ దేవుడు శంకు, పద్మినీ రాజహితుండు గృంకు. పోని పద్మినీరాజు, పద్మాల్లోకి వెళ్ళా రాజు, ఆయనకి ఆ బాటికి హితుడైన వాడు సూర్యుడు, పద్మప్రియుడు, ఆయన కూడా సాయంత్రానికి కురింగిపోతున్నాడా లేదా? అందువల్ల శరీరారు గుణంబుల నీకు ధారుణిన్, భోజుడు మంకు, ధర్మజుడు బొంకు, శచీపతి రంకు, కల్వపూరాజు కళంకు, దైవత ధరాజము డొంకు.
దైవత ధరాజముడొంకు పయోధి ఇంకు అంభోజ భవుండు పంకు ఫణిభూషణ దేవుడు శంకు పద్మినీ రాజహితుండు గృంకు సరిరారు గుణంబుల నీకు ధారుణిన్. ఇంత అందంగా శబ్ద చమత్కారంతో చెప్పాక పడిపోరండి అవతల రాజులు. అగ్రహారాలు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, ఐశ్వర్యాలు ఇచ్చారంటే అందుకు ఇచ్చారు. మనిషి మనస్సులో గుప్పెడు మనస్సులో కలిగేటువంటి ఆనందానికి ఎవడూ వెల కట్టలేడు. ఆ సాహిత్యం ద్వారా, సంగీతం ద్వారా ఆ గుప్పెడు మనస్సు ఆనందంతో ఉండే ప్రయత్నం చేయాలి తప్ప ఎన్ని వస్తువులు ఇంటి నిండా పెట్టుకుంటే మాత్రం ఆనందం ఉంది, ఎన్ని బట్టలు కొనుక్కుంటే మాత్రం ఆనందం ఉంది మన మనస్సు సుఖంగా లేనప్పుడు, ఎన్ని పదవులు పొందితే మాత్రం, ఎన్ని అధికారాలు పొందితే మాత్రం ఆనందం ఉంది మన మనస్సులో బాధ్యతల ఒత్తిడి తప్పితే ఆనందం లేనప్పుడు. అంతకంటే మనం ఏదో కావాల్సినది నెలకు 10,000, 20,000, 30,000 పోని, అంతకంటే ఢిల్లీలో ఉన్న అవసరం లేదు. అదేదో సంపాదించుకుని 2 పూట్ల తిని శుభ్రంగా చారు అన్నం తిని పడుకుని 4 పద్యాలు ఇలాంటివి చదువుకుంటే సరిపోలా? ప్రపంచాన్ని దోచేయాలా? దీనికోసం ఆలోచింతురుగాక. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.